మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మీ అల్లుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆదరించి ఎప్పుడైనా టికెట్ ఇవ్వాలని అనుకున్నారు? అసలు మీరు అడిగారా? అనుకోలే, నేను అడగలే. అడగలేదా? అడిగితే ఇచ్చేవారేనా? ఇంకా ఇచ్చేవారు, ఎందుకంటే గెలిచేవాడిని కదా. అంత సంబంధాలు ఉన్నాయంటారా? అంటే ఇంకా మేనల్లుడే కదా. అల్లుడైనా కూడా సొంత చెల్లితోనే విభేదాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో వాళ్ళ నాన్నకు మేనత్త కుమారుడు, వాళ్ళ తాత అక్క కుమారుడు మైకేల్ బాబు గారితో అంత సంబంధాలు ఉంటాయంటారా? సంబంధాలు ఉన్నాయి. బాగున్నాయా? మీరు చూసారు కదా, అప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉన్నారంటే సీఎంఓలో లోపలేం లేరు, అందరితో పాటు మీరు కూడా బయట కూర్చొని ఉన్నారు. సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలే. మరి అంత సంబంధాలు ఉన్నాడు, మీ కుమారుడికి ఒక సాప్ డైరెక్టర్ పదవి మాత్రం ఇవ్వగలిగారు, ఒక మంచి పదవి ఇచ్చిండొచ్చు కదా. నేనే అడిగాను, చైర్మన్ పోస్ట్ అడిగాను. ఇప్పుడు డైరెక్టర్ ఇష్టం లేమామా అన్నాడు. సరే అన్న. ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న, నాకు తెలిసి మీకు కావచ్చు, మరోవైపు వైఎస్ భారతి గారికి బంధువుగా ఉన్న దుష్యంత్ రెడ్డి గారికి కావచ్చు, ఏ రోజు ఏం న్యాయం జరగలేదని అనుకుంటా కదా. జరిగే వాళ్ళకి జరిగింది. నేనుగా ఏం జగన్ దగ్గర ఏదో పెద్దగా సాయం పొందేవాడిని కాదు. ఎవరికైనా ఏదైనా ట్రాన్స్ఫర్లు ఇది ఉంటే చిన్న చిన్న పోయేవాడిని, హెల్ప్ చేసేవాడు. రాజశేఖర రెడ్డి కూడా హెల్ప్ చేసేవాడు. ఆయన జగన్కు నా మీద ప్రేమ ఉంది, షర్మిలాకు నా మీద ప్రేమ ఉంది. ఓకే, ఇప్పుడు ఫ్యాక్షన్ అంతా అయిపోయింది, శివారెడ్డి గారు లేరు, ఎవరు లేరు అసలుకి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలుకి? ఎక్కడ అంటే దేవగుడి శంకర్ రెడ్డి కుటుంబంతో మీకు ఇప్పుడు అనుబంధాలు అలాగే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా? పరిస్థితి ఎలా ఉందంటారు అక్కడ? బాగుందా? ఆదినారాయణ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడాను. ఫోన్లతో మాట్లాడుతుంటారు. వేరే మొన్ననే, అంటే 1 month. అంటే శివారెడ్డి కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు దేవగుడి కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. శివారెడ్డి కుటుంబంతో సంబంధమే. ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి జైల్లో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. అయినా నేను రాజశేఖర రెడ్డికి ఇష్టానుసారం కాకుండా ఆయన పోయి జైల్లో చూశాను. మరి సీఎం ఇష్టపడ్డు కదా, అయినా నేను దేవుని ప్రేమతో ఆయన పోయి చూసి వచ్చాను. రామ్ సుబ్బారెడ్డి చూసి ప్రార్థన చేసి ఆయనకు బైబిల్ ఇచ్చి, అట్లా చాలా ఇష్టం నేనంటే. అదే రామ్ సుబ్బారెడ్డి గారు వైసీపీలో ఉన్నారు కదా ఇప్పుడు, మీ అల్లుడి దగ్గర వైసీపీలో ఉన్నారు. ఇంకో విషయం చూస్తుంటే మీరు అన్నారు రమణారెడ్డి గారు, శివారెడ్డి గారు వీళ్ళందరూ పెద్ద ఫ్యాక్షనిస్టులు అని. మీరన్న ఫ్యాక్షనిస్టులు రమణారెడ్డి గారు లేరు, అనారోగ్యం కారణంగా ఆయన చనిపోయారు. శివారెడ్డి గారు ప్రత్యర్థి చేతుల్లో చనిపోయారు. ఓకేనా? వీళ్ళు లేరు, వీళ్ళెవ్వరు లేరు. ఇంకా మీ మేనమామ రాజారెడ్డి గారు కూడా ప్రత్యర్థుల చేతుల్లోనే హత్య గావింపబడ్డారు. ఎవ్వరు లేరు. అది ఎలా ఉందంటారు ఇప్పుడు కడప జిల్లాలో? కొత్త తరం రాజకీయాలు, కొత్త తరం నాయకులు వచ్చారు కదా అంతా కూడా. అంటే మనుషులు మారలేరు. నాకు తెలిసి ఈ ఫ్యాక్షన్ మెయిన్గా ఏమంటే పోలీస్ ఫోర్స్ బాగా స్ట్రాంగ్ అయిపోయారు సడన్గా. అప్పటి నుంచి ఈ ఫ్యాక్షన్స్ మౌనం వహిస్తూ వచ్చారు. ఓకే, బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ పోలీస్. అప్పుడు ఆయన ఎవరు ఎస్పీ వచ్చిన్నాడు, ఉమేష్ చంద్ర. ఆయన అప్పటి నుంచి, అప్పుడే నేను కూడా ఫ్యాక్షన్ వదిలేశాను. ఏ సంవత్సరంలో మీరు ఫ్యాక్షన్ నేతగా మారారు? ఏ సంవత్సరంలో పరివర్తన చెందారు? 93లో పరివర్తన. ఫ్యాక్షన్లో చేరడం 79. ఓకే, 1979 నుంచి 93 వరకు ఫ్యాక్షన్ నడిపారు. అంటే 14 సంవత్సరాలు నడిపారు. ఆ రోజు దేవుడు మీకు కనిపించకపోయి ఉండింటే, మాట్లాడకపోయి ఉండింటే ఈరోజు మీరు కూడా అయిపోయినా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు దేవుడి భక్తుడు అయిపోయారు, పూర్తిగా పునీతులైపోయి. ఇప్పుడు ఎలా ఉంది? ఈ లైఫ్ ఎలా ఉంది? లైఫ్ దీనికి మించిన లైఫ్ లేదండి. అంతే. ఎందుకంటే చనిపోతే ఎక్కడికి పోతాననేది తెలుసు. ఒకటి, దేవుని దగ్గర దీర్ఘాయుష్ ఉంది. ఇప్పుడు నాకు 70 years దాటినాయి. దేవుడు దీర్ఘాయుష్తో నిన్ను తృప్తిపరుస్తాను అన్నాడు. దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట క్రియేట్ చేయని తిరిగిపోదు. సో ఐ హ్యావ్ అ లాంగ్ లైఫ్ టు లివ్. ఇంకా లాంగ్ లైఫ్లో దేవుణ్ణి సేవించడము, లాస్ట్కు దేవుడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వెళ్ళడం, ఆయన దగ్గరికే కదా పోయేది. ఓకే, ఏంటి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిల గారికి మధ్య ఉన్న గ్యాప్, వివేకానంద రెడ్డి గారి మర్డర్, ఇవన్నిటి గురించి మీరేమంటారు? అసలు వచ్చినాయి చాలా డిఫరెన్సెస్. వాళ్ళకి ఏమన్నా కాంప్రమైజ్ చేయాలని కూడా ట్రై చేశాను. మీరు మెయిన్లీ సమ్ ప్రాపర్టీ మ్యాటర్స్ ఏమో ఉండొచ్చు, కానీ కుదరలేదు. మరి భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అసలుకి? మరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇద్దరికి టాలెంట్స్ ఉన్నాయి, జగన్కు ఉంది, షర్మిలకు ఉంది. ఓకే, మరి ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారో మనకు తెలియదు. పులివెందులో రాను రాను వైఎస్ కుటుంబానికి ఆదరణ తగ్గుతోంది అంటున్నారు కదా. ఈ ఎన్నికల 30,000 మెజార్టీ తగ్గిపోయింది కదా అసలుకి. దీనికి కారణం ఏమంటారు అసలుకి? వివేకానంద రెడ్డి చనిపోవడము, షర్మిల వీళ్ళు వేరు కావడము, పబ్లిక్లో ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా
వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఏంటి అనేది బయటపడ్డంలో మీకు తెలుసా? నాకు తెలియదు. మీరు నమ్మిన దేవుడు మీకు చెప్పలేదా వివేకానంద రెడ్డి గారు మీ చిన్న భావన ఎవరు చంపారు అనేసి? అంటే నేను అంత డీప్గా దేవుణ్ణి అడగలేదు, ఒకటి ఆ. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు వివేకానంద రెడ్డి గారు ఒక ఏజ్ గ్రూపా? నాకన్నా 2 years పెద్ద. చాలా క్లోజ్ నాకు, ఓకే, వెరీ క్లోజ్. మరి అంత క్లోజ్గా ఉన్న మీ బావ ఎవరు చేతుల్లో హత్య కావిపడ్డారని మీ దేవుణ్ణి అడగలేదా మీరు? ఆ సబ్జెక్ట్ అంత దేవునితో డిస్కస్ చేయలేదండి. ఈ అన్న చెల్లెల మధ్య వివాదం సద్దు మనకి అవకాశం ఏమైనా ఉందంటారా? ఉండొచ్చు, ఏముందండి, శత్రువులను మిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. ఎంతమంది పూర్తి అపోజిషన్ వాళ్ళు ఇండియాలో కలిసిపోతున్నారు. నేను శివారెడ్డి కలిసలేదు అక్కడ. ఓకే, ఇక మనం రాజకీయాల గురించి మాట్లాడితే మీరు 2 పర్యాలు రాజకీయాల్లో ఉన్నారు కదా, పోటీ చేసి ఓడిపోయారు కదా. ఏపీలో బీజేపీ గెలుపుకు ప్రధానమైన కారణం ఏంటి? ముఖ్యంగా జమ్మలమడుగు లాంటి ప్రాంతములో అసలు బీజేపీ అంటే గుర్తు కూడా ఆ ప్రాంతం వాళ్ళకి తెలియదు. అదంతా కూడా కొద్ది గ్రామీణ ప్రాంతం ఉన్న ఏరియానే జమ్మలమడుగు, ఒక ఫ్యాక్షన్ ఏరియా, గ్రామీణ ప్రాంతము. అంత అవగాహన కూడా ఉండదు ఒక కమలం గుర్తు అనేది. ఆ గుర్తు కూడా అక్కడ గెలవడానికి బలమైన కారణం ఏమంటారు అసలుకి? అంటే జమ్మలమడుగు వరకు బీజేపీ ప్రభావం కాదు, అది ఆదినారాయణ రెడ్డి దేవుడి వాళ్ళకు ఉండే ఫాలోయింగ్. తర్వాత యువతల క్యాండిడేట్ కూడా వీక్ కాబట్టి. ఎవరు? సుధీర్ రెడ్డి, డాక్టర్ సుధీర్ రెడ్డి. వీక్ ఏంటి? ఆయన 2019లో గెలిచాడు కదా. ఇప్పుడు మనుషులు కూడా 5 ఏళ్ళు ఒకరు ఉంటే నెక్స్ట్ 5 years కొత్త వాళ్ళని చూస్తాంలే అనుకుంటారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, అంతమంది ఓడిపోయాడు కదా. జగన్ ఓడిపోయాడు, రేపు రాడని ఎట్లా చెప్తాం? ఆదినారాయణ రెడ్డి గారి ప్రభావం ఎంత ఉన్నా గుర్తు తెలియాలి కదా ప్రజలకి. కమలం గుర్తు మీద మీట నొక్కాలి కదా, బటన్ నొక్కాలి కదా. ఈ కాలంలో అన్నీ తెలుసండి. ఆ అన్నీ కాలం తెలుసా? అంటే అంత మోటార్లు ఉండేవాళ్ళు, మనుషులు బాగా ఎన్లైటన్ అయ్యారు. మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకొని బీజేపీ 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చింది. ఎందువల్ల అంటారు అసలు? ఎందువల్ల అనేది తెలియదు కానీ బీజేపీ వెరీ స్ట్రాంగ్ అయిపోయింది, అంతే కదా, నేషనల్ వైడ్. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వీక్ అయిపోయింది. తర్వాత మోడీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఆ స్ట్రెంగ్త్ ఇప్పుడు రాహుల్ గాంధీ పొందుతున్నాడు. ఈజ్ బికమింగ్ స్ట్రాంగ్. ఓకే, ఒకప్పుడు అది కాదు. ఒక ఫ్యూ ఇయర్స్ 2-3 years బ్యాక్ రాహుల్ గాంధీ వాస్ వెరీ వీక్. నౌ ఈజ్ బికమింగ్ అ స్ట్రాంగ్ పొలిటీషియన్. సరే, కాంగ్రెస్ పార్టీ దేశ పరిస్థితి ఎలా పెట్టినా కూడా ఏపీలో భవిష్యత్తులో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురాగలరా మీ కోడలు? అంటే సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడుతుందో వాళ్ళ కార్యక్రమాలు, పార్టీ తరఫున ఆ కార్యక్రమాలు ఆంధ్ర ప్రజల్లో జరిగితే, ఆంధ్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తించుకుంటే దేర్ ఇస్ హోప్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.